తెలంగాణ టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. యుద్ధం జరుగుతున్న సమయంలో పరిపూర్ణంగా కాంగ్రెస్ పార్టీ మద్దతు ప్రకటించడమే కాకుండా రాహుల్ గాంధీ గారు ప్రత్యక్షంగా సైనికులకి బాసటగా ఉండడం, యుద్ధంలో మనం గెలవాలని కోరుకుంటే మీరు యుద్ధాన్ని మధ్యలో ఆపేసి అసలు యుద్ధం ఎందుకు ప్రారంభించాల్సి వచ్చింది, ఎందుకు మధ్యన ఆపేయాల్సి వచ్చింది, అసలు ఈ పాకిస్తాన్ ఇండియాకు ఉన్నటువంటి తగాదాలో ఈ పంచాయతీలో మోడీ గారు ట్రంప్ను ఎందుకు లాగారు, ట్రంప్ను ఎందుకు తలదూర్చే విధంగా అవకాశం ఇచ్చినారు, ఇవన్నీ జవాబులు చెప్పకుండా దేశ ప్రజల్ని మోసం చేస్తూ దేశ ప్రజలకి జవాబు చెప్పకుండా ఇవాళ రాహుల్ గాంధీ మీద బీజేపీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. ఇలా దేశ ప్రజలు అడుగుతూ ఉన్నారు మిమ్మల్ని. మొన్న జరిగిన యుద్ధంలో భారతదేశం సాధించిందేమిటి, కోల్పోయిందేమిటి, ఇవి చెప్పాల్సిన బాధ్యత మీది కాదా? ఇది చెప్పలేదు కాబట్టే అసలు యుద్ధం ఏ విధంగా జరగాలి, మహాకాళీ మాత ఇందిరాగాంధీ ఎవరన్నారు ఈ మాటలు? పార్లమెంట్ రికార్డులోకి వెళితే ఈ కిషన్ రెడ్డి కొత్తగా వచ్చినటువంటి కొత్తగా వచ్చిన బీజేపీ నాయకులకి అర్థమవుతుంది. వారు ఆరాధించే వాజ్పేయి గారు పార్లమెంట్లో మాట్లాడిన ఒక వీడియో తీసుకుంటే ఇందిరాగాంధీ గారికి ఒక గొప్పతనం తెలుస్తుంది మీకు. పాకిస్తాన్తో యుద్ధం చేయడమే కాకుండా ఒక కొత్త దేశం బంగ్లాదేశ్ సృష్టించిన ఘనత ఈ ప్రపంచ చరిత్రలో ఇందిరాగాంధీ గారిది. వాజ్పేయి గారు వారిని శుద్ధిస్తూ అపర కాళీమాత ఇందిరాగాంధీ కాబట్టే మన దేశం ఈ విధంగా ఉందని చెప్పిన మాట వాస్తవం కాదా? ఇందిరాగాంధీ యుద్ధం చేసిన తీరేమిటి, మీరు చేసిన తీరేమిటి? ఇలా దేశ ప్రజలు ఇందిరాగాంధీ మోడీని పక్క పెట్టి చూసి మోడీ నిర్వాహకంగా అర్థమయ్యి అసలు సిసలైన ప్రధానమంత్రి, అసలు సిసలైన ఉక్కు మనిషి ఇందిరాగాంధీ అని వల్ల కొనియాడుతున్నటువంటి సందర్భం. దాంట్లో భాగంగానే మేము నిన్న కార్యక్రమం పెట్టాం, జైన్ సభలు పెడతా ఉన్నాం, వాస్తవాలు చెప్తా ఉన్నాం. ఆనాడు ఇందిరాగాంధీ హయాంలో జరిగిన యుద్ధానికి మొన్న జరిగిన యుద్ధానికి తీరుతెన్నులు తేడాలు చెప్తా ఉన్నాం. సర్జికల్ స్ట్రైక్స్ చేసి గొప్పగా చెప్పుకుంటారు. కొన్ని వందల సర్జికల్ స్ట్రైక్స్ ఇందిరాగాంధీ హయాంలో జరిగాయి, ఎక్కడ బయటకు చెప్పలే, స్ట్రాటజికల్ సీక్రెట్ అది. దాన్ని కూడా ఎన్కరేజ్ చేసుకున్నటువంటి బీజేపీ నాయకులు ఇవాళ రాహుల్ గాంధీ గారి గురించి మాట్లాడి యుద్ధంలో ఓడిపోయిన తీరు, యుద్ధంలో మనం వస్తున్నటువంటి చెడ్డ పేరును తొలగించే విధంగా డైవర్ట్ చేసే టాక్టిక్స్ వాడుతూ ఉన్నారు. ఇది ఆక్షేపణీయమైన మాట చెప్తా ఉన్నాను. ఇలా బీజేపీ బీఆర్ఎస్ పార్టీ ఒకటే అని వందల సార్లు చెప్పాం. ఇది వాస్తవం అని ఎలా బీజేపీలో బీఆర్ఎస్ పార్టీ యొక్క విలీనం గురించి, వారికి లోపాయకారి ఒప్పందాల గురించి ఇవాళ కవిత గారు చెప్తా ఉన్నారు. ఇలా బండి సంజయ్ గారు అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఒక ఓబీసీ నాయకుడని కూడా చూడకుండా ఆనాడు తొలగించిన తీరు మనకు తెలియనిదా? కేసీఆర్ కిషన్ రెడ్డి కలయిక వల్లే ఆనాడు బండి సంజయ్ని తొలగించారనే మాట వాస్తవం కాదా? మీ మైత్రి ఏమిటో మీ శాసనసభ్యుడు గోషామాల్ శాసనసభ్యుడు రాజాసింగ్ గారు చెప్తా ఉన్నారు. ఏ రకంగా బీజేపీ నాయకులు పెద్ద ముడుపులకు అమ్ముడుపోయారో ఆ విషయాలు చెప్తా ఉన్నారు. ఇలా పెద్దగా మాట్లాడుతూ ఎవరి కారు అటెన్షన్ కోసం పాకులాడుతున్న కిషన్ రెడ్డి గారు, కేంద్ర మంత్రి గారు, ఈటెల రాజేందర్ గారు, రఘునందన్ రావు గారు, అరే మీరు మా గురించి కాదయ్యా, మీ రాజాసింగ్ చెప్పే మాటలు, వారు అడిగే ప్రశ్నలకు జవాబు చెప్పండి. మొదలుగా సరే, రాజాసింగ్ చెప్తుంది వాస్తవమా కాదా తేల్చండి. మీలో ఎవరెవరికి పెద్ద ప్యాకేజీలు వచ్చాయి, ఎవరెవరు బీఆర్ఎస్తో కుమ్మక్కైనారు, ఇవన్నీ కూడా రాజాసింగ్ మాటలతో తేట తెల్లడం అవుతా ఉన్నది. ఒకవైపు కవిత మీ మీద సర్జికల్ స్ట్రైకులు చేస్తూ ఉంది,
మీరు వాటికి జవాబు చెప్పకుండా, రాజాసింగ్ లేవనెత్తిన అంశాలకి జవాబు చెప్పకుండా రాహుల్ గాంధీ గురించి మాట్లాడుతూ ఉన్నారు. రాహుల్ గాంధీ దేశానికి దశ దిశ ఎంత దమ్ము ధైర్యం ఉంటే ఇలా కుల సర్వే చేయించగలిగినాము. ఇది రాహుల్ గాంధీ గొప్పతనం కాదా? మీకు చేత కాకపోతే, మాకు అధికారం లేకపోయినా ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఇలా మా 3 రాష్ట్రాల్లో మేము కుల సర్వే చేసి చూపించినాం. ఇలా ఓబీసీలకు వెన్నుదన్నుగా ఉంటామని చెప్పడం జరిగింది. ఎస్సీ ఎస్టీ బీసీలను ఆదుకుంటామని చెప్పడం జరిగింది. అది నాయకుడి యొక్క లక్షణం. ఆ నాయకుడి గురించి మీరు విమర్శిస్తూ ఉన్నారు. నేను ఈటల గారికి సూటిగా ప్రశ్నిస్తున్నా. కాళేశ్వరం మీద నోటీసులు వచ్చాయి. వారేమో ఇప్పుడు బీజేపీలో ఉన్నారు. నాకున్న సమాచారం నిన్నాక మొన్న షామేరుపేటలో ఒక ఫామ్ హౌస్లో హరీష్ రావుతో ఈటల రాజేందర్ కలిసినారు. అక్కడ నుండి కేసీఆర్కి మాట్లాడినారు. నేను ఈటల రాజేందర్ని అడుగుతా ఉన్నా, మీరు కాళేశ్వరంలో వాస్తవాలు చెప్పి మోడీ మనిషి, మోడీ పార్టీలో ఉన్నానని చెప్పుకుంటారా? లేక మీరు హరీష్ రావు కేసీఆర్ మాట్లాడుకున్న తీరు వల్ల కేసీఆర్కి లాభమయ్యే విధంగా మీ వాంగ్మూలం ఇచ్చి మీరు మోడీకి వ్యతిరేకమని చెప్పుకుంటారా? ఇది తేల్చాల్సిన అవసరం ఉంది ఈటల గారు. మీరు మాకు పక్కా సమాచారం ఉంది. ఈటల గారు, హరీష్ రావు గారు, కేసీఆర్ మాట్లాడుకొని కాళేశ్వరం విషయంలో అందరం కూడబట్టుకుని బయటపడాలి, అందరం ఒకటే చెప్పాలి అనే మాట మాట్లాడుకున్నట్టుగా అర్థమవుతా ఉంది. అసలు మీరు మోడీ పార్టీలో ఉన్నారా? లేక పేరుకు మోడీ పార్టీలో ఉండి మీ ధ్యానమంతా కేసీఆర్ పార్టీలో ఉందా? ఈ కాళేశ్వరం ముందు మీరు చెప్పబోయే వాంగ్మూలం, మీరు చెప్పబోయే భయాన మీద చేత తెల్లడం అవుతుందనే మాట కూడా చెప్తా ఉన్నాను. దొంగలు ఊర్లు పంచుకున్నట్టుగా 10 ఏళ్ళు దోశారు. ఇలా పోచంపాడు ప్రాజెక్టు, నిజాం సాగర్ ప్రాజెక్టు, నాగార్జున ప్రాజెక్టు కట్టి 80 ఏళ్ళు అవుతా ఉంది. ఒక గీత కూడా పల్లె. మీరు కట్టిన ప్రాజెక్టు 5-6 ఏళ్ళకే పగుళ్ళు పడి కూలిపోతూ ఉన్నాయంటే ఎంత మింగినారో మీరు దాంట్లో ప్రజలకు అర్థమవుతా ఉంది. మీరు ఇవాళ కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఇందిరాగాంధీ గారు యుద్ధం చేసినప్పుడు 90,000 మంది సైనికులు ముక్కు నేలకు రాసినారు. ఇది ఇందిరాగాంధీ ఘనత. ఇలా మీరు ఏం సాధించినారో యుద్ధంలో చెప్పలేకపోతా ఉన్నారు, ఏం కోల్పోయామో చెప్పలేకపోతా ఉన్నారు. అంతా మ్యాచ్ ఫిక్సింగ్లే. అరే ఈ దేశం సైనికులకు బాసటగా ఉంది, అందులో కాంగ్రెస్ పార్టీ ముందుంది. యుద్ధము జరగాలని, యుద్ధంలో గెలవాలని ప్రతి పౌరుడిలాగానే రాహుల్ గాంధీ కూడా కోరుకున్నారు. ఏం జరిగింది తుదకి? ఆ వాస్తవాలు చెప్పాల్సిన పని లేదా మీకు? అది దాటవేసేందుకు ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకున్న సందర్భం. ఇలా కవిత గారి మాటలు, రాజాసింగ్ గారి మాటలు ఇవన్నీ జత చేసి చూస్తే బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనానికి ఎంతో దూరంలో లేదు. ఇలా కవిత గారి మాటలకి, కవిత గారు వేసే ప్రశ్నలకి ఇటు కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ జవాబు చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే ఆమె కొంత వాస్తవం, ఆమె మాట్లాడేదంటే కొంత వాస్తవం ఉందని అర్థమవుతా ఉంది. రాజాసింగ్ వాస్తవాల్ని ఓపెన్ చేసి చూపించినాడు, చెప్పినాడు. కిషన్ రెడ్డి గారు మీకు దమ్ముందా రాజాసింగ్ చేసిన ప్రశ్నలకు జవాబు చెప్పేది? ఫస్ట్ ఆ మాటలకు మీ శాసనసభ్యుడు, మీ పార్టీలో 15-20 ఏళ్ళుగా ఉన్న శాసనసభ్యుడు మీ మీద ప్రశ్నలు వేస్తా ఉన్నాడు. జవాబులు చెప్పండి. మొదలుగా రాహుల్ గాంధీ విమర్శించే ముందు వారి మాటలకు జవాబు చెప్పండి. ఇవి చెప్పకుండా ఇలా దేశానికి దశ దిశను రాహుల్ గాంధీ గారి మీద నోరు పారేసుకోవడం అనేది ప్రజలు మిమ్మల్ని సహించరు. ఇది ఓర్చుకునే పరిస్థితి లేదు. అందుకే నేను మీ ద్వారా బీజేపీ నాయకులకి మరొకసారి ఈతో పలుకుతూ ఉన్నాను. యుద్ధము జరిగిన తీరుతెన్నులు, యుద్ధంలో మనం సాధించింది, యుద్ధంలో మనం కోల్పోయింది,
ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత ప్రధానమంత్రి మీద ఉంది, మీ అందరి మీద ఉంది, కేబినెట్ మంత్రుల మీద. అది చెప్పకుండా దాటవేసే ధోరణిలో మీరు అక్కడ ఇక్కడ అనవసరమైన ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఈరోజు కూడా ప్రపంచ చరిత్రలో ఇందిరాగాంధీ గారు ఉక్కు మనిషే. ఆవిడకి ఎవరు కూడా సాటి రాలేరు. ఒక కొత్త దేశాన్ని సృష్టించినటువంటి మహాకాళీమాత ఇందిరాగాంధీ గారు. వాజ్పేయి గారు స్తుతించిన మాత ఇందిరాగాంధీ గారు. ఆవిడకి ఎవరు సాటి రాలేరనే మాట ఈ సందర్భంగా మనవి చేస్తూ, కవిత ప్రశ్నలకి బీఆర్ఎస్ నాయకులు జవాబు చెప్పలేని పరిస్థితి. వాస్తవాలు ఓపెన్ అయిపోయినాయి. ముడుపుల భాగోతం బయటపడింది. లోపాకార ఒప్పందాలు బయటపడినాయి. బీఆర్ఎస్ఏ బీజేపీలో సీట్లు ఇచ్చారనే పరిస్థితి చెప్తా ఉంటే ఇంక ఎవరికి ఏ శాంటిటీ ఉంది? ఈ వాస్తవాలు బయటకు రావాల్సిన అవసరం ఉంది. ఆర్థిక మంత్రికి ఈటల రాజేందర్కి బాధ్యత లేదా? ఇలా నోటీసులు రాగానే పాత చుట్టరికం గుర్తొస్తూ ఉంది. ఇవన్నీ కూడా వాస్తవాలు ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉన్నది. యుద్ధం మీద ప్రజలకు ఉన్నటువంటి అనుమానాలు నివృత్తి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది, కేంద్ర ప్రభుత్వం మీద. అది దాటవేస్తూ ఉన్నారు. కాబట్టి ఇవన్నీ అవాకులు చవాకులు మాని మొదట దాని మీద దృష్టి పెట్టండి. మీరు గొప్పగా వర్ణించుకున్న యుద్ధం ఎందుకు అర్ధాంతంగా ఆగిపోయింది? ఎవరి ఒత్తిడి వల్ల ఆగింది? దానివల్ల మనకు జరిగిన నష్టమైంది? మీరు యుద్ధం అని సైకిల్ చేయడం వల్ల మనకు వచ్చిన లాభం ఏంటి? సాధించింది ఏమిటి? కోల్పోయింది ఏంటి? ఇవి వాస్తవాలు ప్రజలకు తెలవాలి. ఇప్పుడు కవిత కాంగ్రెస్లో చేరుతుందనే మాట ఎవరు చెప్పారో నాకు తెలియదు. ఈ పంచాయతీ 10 ఏళ్ళు వారు యథేచ్ఛగా దోసుకున్న సొమ్ము పంచాయతీలా కనబడతా ఉంది. నాకెవరో చెప్పారు ఇది వదినా మరదళ్ళ పంచాయతీ, వాటాల పంచాయతీ అని. ఆ వాటాలు వారు ఏదో ఒక సరైన టైంలో కేసీఆర్ గారు రంగంలో దిగి వాటాలు సరి చేస్తే పంచాయతీ అయిపోతుంది. దీంట్లో కాంగ్రెస్కి ఏం సంబంధము? ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో అధికారంలో ఉంది. బీజేపీ బీఆర్ఎస్ పార్టీ పని ఈ రాష్ట్రంలో అయిపోయింది. అయిపోయిన పార్టీలో అక్కడ వారి కుటుంబ పంచాయతీతో కాంగ్రెస్కి సంబంధము. వేరొక పార్టీలో జరుగుతున్న పంచాయతీ వల్ల లాభం పొందాలనే ప్రయత్నం మేము చేయము. మాకు కొన్ని నిర్దిష్టమైనటువంటి పద్ధతులు ఉన్నాయి. మాకు ఆ పంచాయతీ వారే తీర్చుకోవాలి. ప్రతి పార్టీలో వేరొక పార్టీకి చిన్న చితకర కోవట్లు ఉంటారు, సహజంగా ఉంటారు. ఇప్పుడు కవిత చెప్తుంది ఏంది? ఆనాడు బీజేపీ పార్టీకి ముడుపులు ముట్టాయని చెప్తుంది కదా, రాజాసింగ్ చెప్తా ఉన్నాడు కదా, వాళ్ళంతా కోవట్లే కదా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఆ అవసరము లేదు. వేరొక పార్టీలో జరుగుతున్న పంచాయతీతో మాకు సంబంధము లేదు. మాకున్న సమాచారం వల్ల ఇది ఆస్తి తగాదా, ఆస్తిలో వాటాల పంపకం తగాదా అని మాత్రమే మాకున్న సమాచారం.